నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేసీఆర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బిర్యానీ తిని ఆ తర్వాత ఏం వ్యూహం రచించారు అని ఒక మంత్రి, తెలంగాణ మంత్రి అయితే ఒక బాంబ్ పేల్చారు. ఇంతకీ వాళ్ళు రచించిన వ్యూహం ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి న్యూస్లు బయటకు వస్తున్నాయి, ఇవన్నీ మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇక్కడ ఏంటంటే ఒక తెలంగాణ మంత్రి ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా బిర్యానీ తిన్నాక కొన్ని అయితే చేశారు అని చెప్పేసి ఒక బాంబు అయితే వేల్చారు. అంటే ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అంటే వీళ్ళకి ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉందని అందరూ తెలుసు, అటు ఆ రాష్ట్రంలో తెలుసు, ఈ రాష్ట్రంలో తెలుసు. కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ బయటకు వచ్చేసరికి జనాల్లో జనాలు అనుకుంటున్నారు ఏంటంటే, మమ్మల్ని ఇంత మోసం చేశారా అని కొన్నిసార్లు వాళ్ళు అనుకుంటున్నారు. సో దీనికి ఒక క్లారిటీ ఇస్తే జనాలు కూడా వినాలనుకుంటున్నారు సార్. మీరు మంచి ప్రశ్న వేసావు సిరి. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయి కాంగ్రెస్ కొత్తగా వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతిదాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి యాజ్ ఇఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉదాసీనంగా వ్యవహరిస్తుంది పట్ల ఇందులో నదీ జలాలు కూడా చాలా ఉదారంగా వదిలేస్తున్నారు, అనేక అంశాలను కూడా ఉదారంగా వదిలేస్తున్నారన్న ఒక విమర్శలు అసెంబ్లీలో చేయటం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉంది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చిందే 2 నెలలు అవ్వలేదు. ఇవి ఈ మధ్యకాలంలో వచ్చిన జల వివాదాలు లేవు, వేరే అంశాలు కూడా ఏమీ లేవు. నిజానికి ఇప్పుడు ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటనేది అసెస్ చేసుకోవటంలోనే ఈ ప్రభుత్వానికి ఇంకా సమయం సరిపోలేదు. అసలు ప్రభుత్వం ఏ స్థాయిల్లో, ఏ శాఖల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నిధుల లభ్యత ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో మనం ఇంకా ఎంత నిధులను మొబిలైజ్ చేయాలి, ఇలాంటి అంశాల మీదే చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంచెం ఉదాసీనంగా ఉంటుందనే మాట వాళ్ళకి బాధిస్తుంది. అందుకని వాళ్ళు కొన్ని విషయాలు ఇంకా గతంలో కూడా చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ 2019 మే 19న జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా తన యొక్క ముఖ్య అనుచరులతో వచ్చి మన ప్రజాభవన్కి వచ్చారు. ఆయనకి దాదాపు ఒక పూర్ణ కుంభం లెవెల్లో స్వాగతం చెప్పి అలింగనాలు, పట్టు శాలువాలు, లేకపోతే బంగారు జరీ శాలువాలు కప్పటం, బ్రహ్మాండమైన విందు వినోదాలు. గతంలో మనం కౌరవులు పాండవుల రోజుల్లో చూసిన ఆ స్థాయి రిసెప్షన్లు అలా జరిగినాయి. అప్పుడు ఆ టైంలో కృష్ణా జలాల విషయంలో ఈయన చాలా ఆయనకి ఉదారమైన హామీ ఇచ్చినట్టు అది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అక్కడ చెప్పాడు. మేము మొన్న విందు చేసుకున్నాము, వెళ్ళాను. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ సస్యశ్యామలంలో సహకారం అందిస్తా అన్నారు. ఈ జలాల వివాదంలో కూడా మన పట్ల ఆయన చాలా స్నేహభావంతో ఉన్నారు, ఉదారభావంతో ఉన్నారు, అది ఇదని కొంత అక్కడ చెప్పారు. అది ఇక్కడ వీళ్ళు చెప్పిన మాట వాస్తవమే. అది కాకుండా ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి రోజు 3 TMC తీసుకెళ్ళిపోతున్నారు. దాని వలన నాగార్జున సాగర్ డ్యామ్ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. నిజానికి నాగార్జున సాగర్ డ్యాంలో ఇప్పుడు కేసీఆర్ను జగన్ గారి ఫ్రెండ్షిప్ ఎంత రకం ఉందంటే, మొన్న ఎలక్షన్ రోజు అర్ధరాత్రి అంటే తెల్లారితే ఎలక్షన్ అనగా నాగార్జున సాగర్ దగ్గరికి పంపి పోలీస్ బలగాలని, సాయుధ బలగాలని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సాయుధ బలగాలను పంపి ఏదో ఈ బ్రిడ్జిని తీసుకెళ్ళిపోతున్నంత హడావిడి చేశారు. అంటే ప్రజల్లో ఒక అలజడి సృష్టించాలని. అట్లా కొన్ని జరగటం వలన ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వదలిచారు. ఇది మా వల్ల జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారికిను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అందువల్లే ఆ విందు వినోదాలు ఇవ్వటం, ఆయన పట్ల ఆయన ఉదారంగా వ్యవహరించాడు. అదే కాదు, ఇంకా చాలా అంశాల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ స్నేహభావంతో కొన్ని మొన్న రోజా గారింటికి కూడా వెళ్ళి చేపల పులుసు తిని ఏవో హామీలు ఇచ్చారని కూడా వచ్చినాయి. ఈ రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి, ఎవరు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు. సరే, ఇప్పుడు ఆయన విందు అక్కడ చేశాడు కాబట్టి అలాంటి హామీలు ఇవ్వటం కూడా జరుగుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారు ఇప్పుడు 2019లో గెలవటంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కేసీఆర్ గారి పాత్ర చాలా కీలకం.
వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఆర్థికంగా కానీ అన్ని ఏది కష్టం అనిపించినా కూడా ఇక్కడ అడిగితే యాజ్ అ ఫ్రెండ్గా బాగా చేశారని అన్ని వార్తలు వస్తున్నాయి. అంటే వాస్తవం ఉందంటారా సార్? అంటే ఇక్కడ కేసీఆర్కి ఏ కష్టం వచ్చినా జగన్ రావడం అనేది, అక్కడ ఆయనకు కష్టం వస్తే ఇక్కడ నుంచి కేసీఆర్ అని వెళ్ళడం, అంటే వెళ్ళకపోయినా కూడా అన్ని పనులు అయితే జరిగిపోతాయని చెప్పేసి అది వాస్తవం. అది వీళ్ళిద్దరి మధ్యలో పూర్తి అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈసారి 2019లో కూడా గెలవడేమోనని ఈయన కంకణం కట్టుకుని ఎన్ని విధాల సహాయం చేయాలి. ఆంధ్రాలో పారిశ్రామికవేత్తల్ని, తెలుగుదేశం యొక్క సానుభూతి పరుల్ని, పెద్ద పెద్ద వాళ్ళని, వీళ్ళు ఇక్కడ మీ ఆస్తులు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, వ్యాపారాలనైనా బెదిరించి అట్లా ఫండ్స్ వసూలు చేశారు. ఆ రకంగా తెలుగుదేశం ఫండ్ ఇవ్వకుండా చేశారు, తెలుగుదేశం తరపున ప్రచారం చేయకుండా చేశారు, నిలవరించారు. అట్లా చాలా రకాల ఆయన పరపతిని ఉపయోగించారు. కానీ అది తాత్కాలికంగా ఆయనకు ఉపయోగపడింది, కానీ దీర్ఘకాలంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసింది. అంటే ఆ నష్టాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. మొన్న 2023 ఎలక్షన్లో వాళ్ళు పే చేశారు. అది అప్పుడే కొంతమంది గమనించారు, ఇది బీఆర్ఎస్కి తగదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అందున తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేయటం అంటే ఓ రకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి సంబంధించిన అనుయాయులు తెలంగాణలో కూడా ఎక్కువ ఉన్నారు, కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళటం మంచిది కాదు అని వాళ్ళ మంత్రులు కూడా కొంతమంది బహిరంగంగా కూడా చెప్పారు, ప్రెస్లో కూడా చెప్పారు, అది ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని. సరే, అది ఆ పే చేయటం అనేది ఇప్పుడు జరిగిపోయింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈయన కేసీఆర్కి ఒక సానుభూతి ఉంది, సానుకూల వాతావరణం ఉంది. ఆయన విషయంలో జల ఒప్పందాలను కూడా కొంత సడలిచ్చాడని. కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కొన్ని విషయాలు ఏం తెలుసు అంటే 5,000 కోట్లు అనుకుంటా, 5,000 కోట్ల రూపాయల రుణ బాకీలు, ఎలక్ట్రికల్ బాకీలు ఉన్నా కూడా ఆయన మాఫీ చేశాడు. తర్వాత ఇంకా కొన్ని ఆంధ్రప్రదేశ్ ఆస్తులు ఇక్కడ తెలంగాణలో ఉన్న వాటి పట్ల కూడా తను లిబరల్గా అంటే పట్టి పట్టినట్టుగా వ్యవహరించాడు. ఇవన్నీ కూడా జరిగినాయి అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు ఉన్నాయి. ప్రజల సొమ్ము కదా అది. ఆయన తన సొంత పరిశ్రమలకు సంబంధించిన తన ఎసెట్స్ గురించి కోర్టులో ఎలా పోరాడుతున్నాడో అట్లాంటిది మరి ప్రజల ఆస్తిని అంత పక్క రాష్ట్రానికి వదిలేదు కదా. ఇప్పుడు చిన్న సహాయం చేయమని బ్రదర్ అనిల్ కుమార్ అండ్ షర్మిల్ గారు వెళ్ళి అడిగితేనే ఈ ప్రజల సొమ్ముని నేను దుర్వినియోగం చేయను, ప్రజల సొమ్ముకి ధర్మకర్తనే కానీ ఎవరు నా చెల్లెలైనా బావైనా కూడా చేయనని చెప్పాడు. అందువల్లే ఆమె నారాజ్ అయ్యి కోపంతో విమర్శిస్తుందని సజ్జల గారు చెప్పాడు కదా. మరి తెలంగాణ ప్రభుత్వం పట్ల ఎంత ఉదార వైఖరితో ఉందో సజ్జల గారికి కూడా తెలుసు. ప్రధాన సలహాదారుగా ఎన్ని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సొమ్ముని తెలంగాణకి ఆ స్నేహభావంతో వదిలారనేది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న విమర్శను మనం తోసిపుచ్చడానికి లేదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు రోజుకి 3 TMCల నీళ్లు తీసుకెళ్తున్నారని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు అంత సైలెంట్గా ఉండిపోయిందో, అప్పుడు లేని బాధ అంటే అప్పుడేమో ఈజీగా ఇచ్చేశారు, ఇప్పుడు అదే ఇక్కడ అసెంబ్లీలోనేమో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటిది చేయలేదు, తెలంగాణకు అన్యాయం చేస్తుందని మళ్ళీ సెంటిమెంట్ని లేపుతున్నారు. అంటే ప్రజలకు టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే సిరి, అప్పుడు ఆయన 3 TMCలు తీసుకెళ్ళినా, ఇంకా వేరే క్యూసెక్స్ తీసుకెళ్ళినా, ఏదైనా అది ఆ అకౌంట్లో ఏ గవర్నమెంట్కి వెళ్తుంది, లెఫ్ట్ ద్వారా ఏ గవర్నమెంట్కి వెళ్తుంది, రైట్ కెనాల్లో ఎంత వెళ్తున్నాయి డిశ్చార్జ్ ఎవ్రీడే, లేకపోతే ఎప్పుడు తీసుకెళ్ళినప్పుడు అనేది ఒక అకౌంట్స్ అయితే ఉంటాయి. ఆ మేరకు మళ్ళీ కట్ చేసి వీళ్ళకి ఇస్తారు. అంతేగాని అంత లెక్క లేకుండా తీసుకెళ్ళిపోవటం అనేది ఏం జరగదు. వీళ్ళు ఉదారంగా పైకి మాట్లాడినా అక్కడ ఉండే యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు రాసుకుంటారు. ఎందుకంటే కేంద్ర జల సంఘం కూడా ఉంటుంది వీటి మీద మానిటర్ చేయడానికి. కేంద్ర జల సంఘం ఉంటుంది, కృష్ణా వాటర్ బోర్డు ఉంది. అట్లాంటివన్నీ కూడా కొన్ని పరిపాలనాపరమైన వాటి మీద పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే ఇంజనీర్లు కూడా ఇంజనీరింగ్ చీఫ్ క్యాడర్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అంత తోసిపెట్టరు ఎవరికి కూడా, ప్రతి చుక్క లెక్కే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.